నమస్తే అండి, నేను మీ డాక్టర్ నీరజాని. నేను డిఎం న్యూరాలజీ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్ అప్పుడే జాయిన్ అయ్యానమాట. నా ఫస్ట్ ఎమర్జెన్సీ పోస్టింగ్. అప్పుడు నేను ఒక కేసు వచ్చిందనమాట ఎమర్జెన్సీకి. ఒక 45 ఏళ్ళ ఆవిడ వాళ్ళ అబ్బాయి తీసుకొని వచ్చాడు. ఫిట్స్ వచ్చాయి అని చెప్పేసి సడన్గా నిద్రపోతుంది. చూసేటప్పటికల్లా చేతులు కాళ్ళు కొట్టుకుంటున్నాయి, నోట్లోంచి నురగొచ్చిందని వెంటనే తీసుకొచ్చారు. వచ్చేటప్పటికి పేషెంట్ ఇంప్రూవ్ అయింది, బాగుంది, మాట్లాడుతుంది, కొంచెం నాలుగు కొరుక్కుంది తప్ప బాగానే సెట్ అయింది. వాళ్ళ అబ్బాయిని అడిగితే ఇదే ఫస్ట్ టైం ఫిట్స్ రావడం, ఇంతకు ముందు ఎప్పుడూ లేదన్నారు. షుగర్ లేదు, బీపీ లేదు, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవీ లేవన్నమాట. ఇంకా అడిగితే ఈ మధ్య ఏమైనా బిళ్ళలు వాడారా అంటే తను బెంగళూరులో ఏదో ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వచ్చాను కాబట్టి డేట్లు కొంచెం నెట్టడానికి హార్మోనల్ టాబ్లెట్స్ వేసుకుంది అని చెప్పారనమాట. సో వెంటనే మా ఫస్ట్ పోస్టింగ్ కదా, మా సీనియర్కి కాల్ చేశాను. ఇట్లా చెప్తున్నారు, ఏం చేయాలంటే వెంటనే స్కాన్ తీయించమన్నారు. స్కాన్ తీస్తే స్కాన్ నార్మల్గా ఉంది. సో నెక్స్ట్ ఏం చెప్పారంటే ఫిట్స్ రాకుండా మళ్ళీ రాకుండా ఇంజెక్షన్స్ పెట్టి అబ్జర్వ్ చేద్దామన్నారు. సో ఇంజెక్షన్ పెట్టాము, బాగానే ఉంది, పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఫిట్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యి అసలు కంట్రోల్ అవ్వాల. ఎంతకి 1 అవర్ అయినా సరే ఇంజెక్షన్స్ పెట్టాం, అన్నీ పెట్టాం, వెంటిలేటర్ పెట్టాం, బట్ ఫిట్స్ కంట్రోల్ అవ్వలేదు. ఈవినింగ్ కల్లా అసలు బ్రెయిన్ రెస్పాన్స్ అనేది ఆగిపోయింది. తర్వాత మళ్ళీ స్కాన్ తీసి చూస్తే చాలా బ్లీడింగ్ అయిందనమాట స్కాన్లో. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసాం, ఇక్కడ ఏం జరిగింది అంటే ఫస్ట్ స్కాన్ బాగుంది, సెకండ్ స్కాన్లో సడన్గా వచ్చింది ఏంటి అని చూస్తే తనకి ఇన్హెరెంట్గానే తన బ్లడ్ మేము తీసుకుంటే ఇన్హెరెంట్గానే తన బ్లడ్లో క్లాట్ అయ్యే ఒక జీన్ అనేది అబ్నార్మల్ ఉందన్నమాట. సో అట్లాంటి ఉన్న వాళ్ళలో హార్మోన్ టాబ్లెట్ సింగిల్ టాబ్లెట్ అయినా కూడా సడన్గా బ్రెయిన్లో క్లాటింగ్ అంటే వెయిన్స్లో క్లాట్ అయ్యి ప్రెషర్ పెరిగి తలలో బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఆవిడ 1 డేలోనే మా కళ్ళ ముందే చాలా ఫాస్ట్గా డౌన్ అయింది. ఆవిడ అప్పుడు నేను బెంగళూరులో చదువుకుంటా ఉంటే ఆవిడ విజయవాడ అంటే మా ప్లేస్ నుంచే వచ్చింది కదా అనుకొని నేను తెలుగులోనే హ్యాపీగా మాట్లాడి వాళ్ళ అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నాను. సో ఆ కేసు జరిగిన తర్వాత అప్పటి నుంచి ప్రతి పేషెంట్ స్ట్రోక్ వచ్చిన ప్రతి లేడీని అడుగుతాం అనమాట, స్ట్రోక్ ఉంది అంటే ఇప్పుడు ఏమైనా హార్మోనల్ టాబ్లెట్స్ ఏమైనా వాడారా అనేది. సో అంత ఇంపార్టెంట్ ఈ పిల్స్ అనేవి. మనకి మామూలుగా పీసీఓడి ఉందనుకోండి, కొంచెం డేట్లు రెగ్యులరైజ్ చేయడానికి, ఎక్కువగా బ్లీడింగ్ అయ్యేవాళ్ళు మెనోపాస్కి దగ్గర పడ్డప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవుద్ది కదా, ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి, ఇట్లా డేట్స్ పోస్ట్పోన్ చేయడానికి, ఇట్లా ఎన్నో కారణాలకి ఈ హార్మోన్ పిల్స్ వాడతాం అనమాట. ప్రతిసారి మనం డాక్టర్ని అడిగే వాడతాం. కాకపోతే మన కంట్రీలో ఎస్పెషల్లీ పూజలకని, పెళ్ళుందని చెప్పేసి, గృహప్రవేశం ఉంది, వ్రతం ఉంది, తిరుపతికి వెళ్ళాలి, ఇట్లా ఎన్నో కారణాలతో ఈ టాబ్లెట్స్ అనేది మెడికల్ షాప్లో తీసుకొని వాడేస్తూ ఉంటారనమాట. బట్ ఇది చాలా రాంగ్. పేషెంట్స్ ఎవరైనా నా దగ్గరకు వచ్చి అడిగినా సరే టాబ్లెట్స్ వాడొచ్చా అంటే అది ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో అప్పుడప్పుడు రేర్గా డాక్టర్ సూపర్విజన్లో వాడాలి, కానీ ఎట్లా పడితే అట్లా మనం ఈ టాబ్లెట్స్ అనేది వాడకూడదు. ఇవి ఎస్పెషల్లీ కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, స్మోకింగ్ ఉన్నవాళ్ళు, బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు, ఒక టైప్ ఆఫ్ మైగ్రేన్ ఉన్నవాళ్ళు, మిగత స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో ఎస్పెషల్లీ వీళ్ళలో మనం ఈ టాబ్లెట్స్ అనేవి వాడకూడదు అనమాట. ఇది బ్రెయిన్లోనే కాదు, డీవీటీ అంటాం, కాళ్ళల్లో బ్లడ్ క్లాట్స్ రావడానికి కూడా ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట ఈ మెడికేషన్స్ అనేవి. కాబట్టి నెక్స్ట్ టైం మనం ఓన్ ప్రిస్క్రిప్షన్ మనంతటా మనం టాబ్లెట్స్ హార్మోనల్స్ సంబంధించినవి వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.